అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సోమవజుల నాగేంద్ర ప్రసాద్ గారు రచించిన పని మనిషి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వంటింట్లో నుంచి ధనధనమంటూ గిన్నెల శబ్దం వినబడుతుండటంతో అసహనంగా అటు ఇటు కదులుతూ ఇంక ఉండబట్టలేక బద్ధకంగా నిద్రలేచాడు గోపాలరావు. వంటింట్లో తన భార్య అనసూయ గిన్నెలు తోముతూ కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఎన్నడూ లేంది ఇవాళింత ఉదయాన్నే అనసూయకు అంట్లు తోమవలసిన అవసరం ఏమొచ్చింది? అర్థం కాక అదే విషయం అనసూయని అడిగాడు. అసలే పని మనిషి రాలేదన్న కోపంగా ఉన్న అనసూయ ఆ కోపాన్నంత గోపాలరావు మీద తీర్చుకుంది. మీకే, మీరు మగమహారాజులు, బారెడు పొద్దెక్కినా లేవరు, ఆఫీసు వేళకు మాత్రం కంచంలో ముద్ద కనిపించాలి అంటూ గయ్యమంది. ఉపోద్ఘాతం లేకుండా ఆమె ఎందుకలా మాట్లాడుతుందో గోపాలరావుకు అర్థం కాలేదు. ఈలోపు అక్కడే కూర్చొని ఆమెను అంట్లు తోముకోకుండా అల్లరి చేస్తున్న 4 ఏళ్ల రవికి అనసూయ చేత 4 దెబ్బలు కూడా పడ్డాయి. వాడు ఏడుస్తూ నాన్న దగ్గరికి చేరిపోయాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే కాబోలు అనుకున్నాడు గోపాలరావు. అసలే నిద్రబద్ధకం తీరని గోపాలరావుకు మహా చిరాగ్గా ఉంది. అయితే అనసూయ మొహం చూసి ఆమెతో మాట్లాడే ధైర్యం లేక అక్కడి నుండి ఏడుస్తున్న రవిని భుజాన వేసుకుని బయటకు నడిచాడు. అనసూయ కోపానికి కారణం ఏమై ఉంటుందబ్బా? ఆ విషయం గురించి ఆలోచిస్తున్న గోపాలరావుకు 3 రోజుల క్రితం సంగతి గుర్తుకొచ్చి విషయం కొంచెం అర్థం కాసాగింది. ప్రతిరోజు టైంకొచ్చే పని మనిషి ఆ రోజు ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. వచ్చి మామూలుగా అలవాటుగా తన పనులు చేసుకుపోతోంది. నీకెన్నిసార్లు చెప్పాలి ఇంత లేటుగా వస్తే నాకు కుదరదని? ఆయనకు ఆఫీస్ టైంకి నేను కంచంలో అన్నం వడ్డించకపోతే ఆయన నా మీద కోప్పడతారు. రావడమే ఇంత లేటుగా వచ్చావు, ఇంక నువ్వు ఎప్పుడు గిన్నెలు తోమిస్తావు? నేనెప్పుడు వంట పూర్తి చేస్తాను? నువ్వు కుక్కర్ తోమిస్తే గాని నాకు అన్నం ఎక్కించడానికి ఉండదని నీకు తెలుసు కదా. తీరా గిన్నెలు తోమి మిగతా పనులు చేయమందామంటే సరిగ్గా ఆయన కంచం దగ్గర కూర్చున్న సమయానికి చీపరు పట్టుకుని తయారై ఆయన మొహం నుంచి తుడుచుకుంటూ పోతావు. ఇది ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదని నీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా నీ ధోరణి నీదే. నా మాట అసలు పట్టించుకోవు. అలా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయదలుచుకుంటే ఇక నువ్వు పనిలోకి రానవసరం లేదు. వేరే ఇల్లు చూసుకో. నాకు కూడా పని మనిషి దొరక్కపోదు అంటూ ఆమె ఆలస్యంగా రావడానికి గల కారణం తెలుసుకోకుండానే ఆమె మీద విరుచుకుపడింది అనసూయ. చేసే టైం ఉండదు గాని 10 ఇళ్లలో మాత్రం పని కొప్పేసుకుంటారు. అనసూయ గొనుగుతూనే ఉంది. పని మనిషి మాత్రం మౌనంగా తన పని చేసుకుంటూ పోతూనే ఉంది. మధ్య మధ్యలో మాత్రం ముక్కును ఎగపీలుస్తోంది. ఆమె మౌనం అనసూయకు మరింత కోపాన్ని తెప్పించింది. ఏంటి, నేనింతలా వాగుతుంటే సమాధానం ఇవ్వవేంటి? ఎందుకు ఆలస్యంగా వచ్చావు? రెట్టించి అడిగింది. ఏం చెప్పమంటారమ్మా, ఆలస్యం అయిపోనాది. రేపటి నుండి పెందరాలే వచ్చేస్తానమ్మా. మీకు తెలుసు కదమ్మగోరు, అన్నయ్య ఈ మధ్యనే ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. ఆ బాధలోనే ఇంకా ఉన్నానమ్మగోరు అంటూ ఎంతో దీనంగా చెప్పింది. అనసూయ మాత్రం తన మాటలను ఖాతరు చేయడం లేదన్న అహంతో మరికొంచెం ముందుకెళ్ళింది. మీకసలు విశ్వాసం ఉండదు. అవసరానికి నీకు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తున్నాను. అలాగే నువ్వు పెంచమన్న వెంటనే జీతం కూడా పెంచడంతో నీకు లోకువైపోయింది అంటూ ఆమె మీద ఎగిరిపడింది. ఇదంతా తన గదిలో గడ్డం గీసుకుంటూ వింటున్నాడు గోపాలరావు. అతను ఆమెకు ఎన్నిసార్లు చెప్పాడు. పాపం, వాళ్ళు పేదవాళ్లు, రెక్కాడితే గాని డొక్కాడదు. వాళ్లకుండే కష్టాలు వాళ్లకుంటాయి. చేతనైతే సహాయపడుగాని ఇలా చీటికి మాటికి వాళ్ళని పనిలోంచి తీసేస్తానని బెదిరించకూడదు అని. మీకు తెలియదు, మీరు ఊరుకోండి. వాళ్ళని అప్పుడెప్పుడు ఇలా బెదిరించకపోతే నెత్తికి కూర్చుంటారని పక్కింటి సుజాత గారు చెప్పారు అంటూ అసలు రహస్యం బయటపెట్టింది. అంటే వాళ్ల మీద ఎప్పుడు అజమాయిషీ చేస్తుండాలని నీకు ఎవరో చెప్తే చేస్తున్నావన్నమాట. నీకంటూ ఒక సొంత అభిప్రాయమే లేదా అని అడిగాడు. ఆమె పని నచ్చబట్టే కదా ఇన్నాళ్ళ నుండి ఆమె చేత పనులు చేయించుకుంటున్నావు. ఎవరో ఏదో చెప్పారని వివేకం లేకుండా అలా ఆమెను దెబ్బలాటం ఏమీ బాగాలేదు. తోటి ఆడదన్న ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు. నచ్చ చెబుతున్నాననుకున్నా కొంచెం కోపంగానే చెప్పాడు. ఏంటి, పని మనిషిని అంత వెనకేసుకొస్తున్నారు? అయినా మీరు మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అంటూ నిక్కచ్చిగా చెప్పింది. ఇంకా ఎంత చెప్పినా ఆమె వినేలా లేదని గోపాలరావు నోరు మూసుకున్నాడు. అదే విషయం గురించి ఆలోచిస్తున్న గోపాలరావుకి ఈసారి ఆశ్చర్యంగా పని మనిషి గొంతు వినిపించింది. ఏంటమ్మా, ఊరుకుంటుంటే తెగ ఇదైపోతున్నారు? మీకంతగా ఇష్టం లేకపోతే వేరే ఎవరినైనా చూసుకోండి. ఇలా మీ సూటుపోటి మాటలు పడుతూ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు వేరే చోట పని దొరక్కపోదు. ఏదో ఇంతకాలం నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నానని ఇంతసేపు ఊరుకున్నాను.
అంటూ ఎదురు సమాధానం ఇచ్చింది. ఇలా తిరగబడుతుందని ఊహించని అనసూయ కోపం నశాలాని కంటింది. ఏం మాట్లాడుతున్నానో అన్న ఇంగితం కూడా లేకుండా ఆమెను నోటుకొచ్చినట్టు తిడుతోంది. నువ్వు కాకపోతే నాకు వేరే పని మనిషి దొరకదనుకున్నావా? అలా అనుకుంటే నువ్వు తక్షణమే పని మానేయొచ్చు. నీ ఇష్టొచ్చిన పని చేసుకో అంటూ కొంచెం గట్టిగానే చెప్పింది. ఆ రోజు పని విదుంచుకుని పని మనిషి వెళ్లిపోయింది. పని మనిషి వెళ్లిపోయిన తర్వాత అనసూయకు నచ్చ చెప్పడానికి మరొక్కసారి ప్రయత్నం చేశాడు గోపాలరావు. చూడు అనసూయ, ఈ రోజుల్లో పని మనిషి దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసు. అంతెందుకు, నీకొక మంచి పని మనిషిని కుదిర్చి పెట్టమని నువ్వు ఎంతమందికి చెప్పావు? నీకు పని మనిషినే దొరక్కపోరు అని వాళ్ళు ఎటువంటి వాళ్ళో వాళ్ల గుంతమ్మ కోరికలు నువ్వు తీర్చగలవా? నీకు తెలుసు, ఈ పని మనిషి ఎంతో నమ్మకంగా, ఏమాత్రం దొంగ బుద్ధుల్లో లేకుండా ఇన్నాళ్లుగా పనిచేస్తోంది. ఈ మధ్యనే వాళ్ళ అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోయాడని, అందుకే ఆమె మనసేం బాగోలేదని నీకు తెలుసు. నువ్వు కూడా ఆమెను కొంచెం అర్థం చేసుకుని ఉంటే బావుండేది. ఇంకో విషయం అనసూయ, నీకంటే పని మనిషి దొరకడానికి టైం పట్టొచ్చు గాని వాళ్లకు మాత్రం ఇప్పటికిప్పుడు ఇంకో ఇంట్లో పని దొరక్కపోదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఈనాటి ఆడవాళ్లు ఎంత సుకుమారులో. డబ్బులు పడేస్తే పని చేస్తారని, వాళ్లు చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు కూడా తమ మీద ఆధారపడుతున్నారు అని. దీనివల్ల 2 నష్టాలు. 1 డబ్బు ఖర్చు, 2 శరీరానికి తగినంత వ్యాయామం లేకపోయి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. అంతెందుకు, ఈ పని మనుషులు మన అమ్మ వాళ్ల కాలంలో కూడా ఉన్నారు. అయితే అతి తక్కువ మంది ఇంట్లోనే. చాలా మటుకు ఆడవాళ్లు వాళ్ళ పనులు వారే చేసుకుంటుంటారు. చాదస్తం వల్ల, ఆచారం వల్ల కావచ్చును. అందుకే వాళ్ళంత ఆరోగ్యవంతంగా ఉండేవారు. ఈ రోజుల్లోనే అంట్లు తోమడానికి ఒకరు, బట్టలు ఉతకడానికి ఒకరు, వీలైతే వంట వండడానికి ఒకరు. ఇలా అయితే బద్ధకం కాక మరి ఏమొస్తుంది? ఎందుకొచ్చినవన్నీ? ఎవరి పనులు వారు చేసుకుంటే ఎంతో హాయి కదా. అలా అని పని మనిషిని మారిపించేమని నా ఉద్దేశం కాదు. నాకు అన్ని పనులు చేయడం వీలవదు, సహాయం కూడా సరిపోదు. ఇంకొక ముఖ్యమైన విషయం అనసూయ, ఇప్పుడు నువ్వు కొత్త పని మనిషిని పెడితే ఆ వచ్చేది ఇప్పుడు ఈ పాత పని మనిషి చేస్తున్న జీతానికి మాత్రం రాదు. కనీసం నువ్వు నెలకు ఒక 100 రూపాయలైనా పెంచాలి. అంటే ఏడాదికి 1200 రూపాయలు. ఒక్కసారి ఆలోచించు. ఎంతో అనునయంగా తన మనసులోని అభిప్రాయాన్ని ఆమెకు తెలిపాడు. ఎంత చెప్పినా ఆమె వినే స్థితిలో లేదు. ఏం లేని దానికి అంత పొగరైతే నాకెంత ఉండాలి? అయినా వాళ్ల జాతే అంత. ఎంత పెట్టినా విశ్వాసం లేని జాతి. నీకు తెలుసు కదా, దానికి ఇంచుమించు ప్రతిరోజు టీ ఇస్తాను. అలాగే ఉదయాన్నే తినడానికి ఏదో ఒకటి ఇస్తున్నాను కదా. నిజమే, రాత్రి తాము తినగా మిగిలిపోయింది ఏమైనా ఉంటే ఇస్తుంది. పైకి అనలేక మనసులోనే అనుకున్నాడు. అలాగే దానికి ఏదో ఒక విధంగా సంవత్సరానికి ఒక పాత చీర, ఒక కొత్త చీర ఇస్తున్నాను. మధ్య మధ్యలో అది ఇంట్లోకి ఫలానా సామాను కొనుక్కుంటాను, డబ్బు సర్దుబాటు చేయమంటే అది కూడా చేస్తున్నాను. దానికి ఏమాత్రమైన విశ్వాసముందా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఇంకా ఈ విషయంలో ఆమెతో వాదించే ఓపిక లేక, వాదించిన ప్రయోజనం ఉండదని నిట్టూర్పు విడిచి టైం అవడంతో ఆఫీస్కి వెళ్లిపోయాడు గోపాలరావు. భర్త ఆఫీస్కి వెళ్లిన తర్వాత గోపాలరావు చెప్పిన విషయం గురించి ఆలోచించసాగింది. ఆమెలో అంతర్మథనం ప్రారంభమైంది. ఆయన చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు కొత్త పని మనిషిని పెట్టుకోవటం అంటే ఆయన జేబుకి అదనపు భారాన్ని పెంచడం మినహా మరేమీ కాదు. పిల్లల కాన్వెంట్ చదువులు, వాళ్ల ట్యూషన్ల నిమిత్తం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. తమలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి నెలకి 100 రూపాయలు అదనపు ఖర్చంటే చాలా ఎక్కువే. భర్త గోపాలరావు చెప్పింది నిజమే. ఎంత పని మనిషి అయితే మాత్రం తను అంత ఈసడింపుగా మాట్లాడకుండా ఉండవలసింది. ఆ క్షణంలో ఒళ్ళు తెలియని ఆవేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడింది. అన్ని పనులు చేసుకోవడం తనకి కష్టంగానే ఉంది. పాత పని మనిషి కనుక మరలా వచ్చి తప్పైపోయిందని చెప్తే ఎంతో బావుండునని అనుకుంటోంది. ఎలా ఆలోచించినా ఆమె అహాన్ని మాత్రం సంతృప్తి పరచలేకపోతోంది. గొడవ జరిగి ఇప్పటికే 3 రోజులైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు పాత పని మనిషి ఆచూకీ లేదు. అనసూయే అన్ని పనులు అది రానంత మాత్రాన నేను చేసుకోలేనా అనుకుంటోంది. చూడండి, ఈరోజు గిన్నెలు ఎంత తలతలా మెరిసిపోతున్నాయో, అది ఏనాడైనా ఇలా తోమిందా? వాళ్లైతే ఇంత సబ్బు రాసేస్తారు గాని పూర్తిగా వదిలేలా తోమరు అంటూ తన గొప్పలు తానే చెప్పుకుంటోంది. మర్నాడు అనసూయ అంట్లు తోముతుండగా వీధి గుమ్మంలోంచి ఎవరో అమ్మగారు అని పిలిచినట్లయింది. ఎవరా అని తలుపు తీసి చూస్తే ఇంచుమించు ఒక 20 ఏళ్లలోపు అమ్మాయి గుమ్మం దగ్గర నిల్చొని ఉంది. ఎవరు కావాలి అని అడిగితే, అనసూయమ్మగారు ఉన్నారా అండి అంటూ తలుపు తెరిచిన నన్ను అడిగింది. ఉంది, పిలుస్తానుండు అంటూ గోపాలరావు లోపలికి వెళ్లి అనసూయని పంపించాడు. ఎప్పుడూ చూడని ఆ అమ్మాయిని పరికించి చూస్తున్న అనసూయతో, అమ్మగారు
మీకు పని మనిషి కావాలంట కదండి, ప్రక్కింటి సుజాత గారు నన్ను పంపించారండి అంటూ తను వచ్చిన వైనం చెప్పింది. మనిషి చూస్తే చాలా చక్కగా ఎర్రగా ఉంది. ఇదేం చేస్తుంది మనసులో అనుకుంది అనసూయ. అయినా పైకి మాత్రం నవ్వుతూ, ఓహో సుజాత గారు పంపించారా, లోపలికి రా అంటూ ఎంతో ఆనందంగా లోపలికి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళింది. ఇప్పుడు చెప్పు, 2 పూట్ల అంట్లు తోమి గదులు తొడవడానికి ఏమివ్వమంటావు అని అడిగింది అనసూయ. అన్నింటికి కలిపి 500 ఇవ్వండి, అలాగే 2 పూటల టీ కూడా ఇవ్వాలి, అలాగే ఆదివారాలు సాయంత్రాలు మాత్రం తాను రానని, అలాగే ప్రతి 6 నెలలకొకసారి పాత చీర, సంవత్సరానికి కొత్త చీర ఇవ్వాలి. అయిపోయాయా నీ షరతులు, ఇంకా ఏమైనా ఉన్నాయా? చిరాగ్గా అడిగింది అనసూయ. నేను నా పాత పని మనిషికి 300 ఇచ్చేదాన్ని, నీకు కూడా అలానే ఇస్తాను. ఇంకా టీ టిఫిన్లు అంటావా? నాకు వీలున్నప్పుడు ఇస్తాను, ఇష్టమైతే చెయ్యి, లేకుంటే లేదు అని ఖచ్చితంగా చెప్పింది. 400కు తక్కువైతే తను కుదరదని నిక్కచ్చిగా చెప్పింది కొత్త పని మనిషి. కొంతసేపు బేరసారాలైన తర్వాత 400కు ఒప్పుకుంది అనసూయ. ఇదిగో చూడు, పని మాత్రం చాలా శుభ్రంగా ఉండాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నాకు కుదరదు అని చెప్పింది. సరేనమ్మా, రేపు మా అన్నయ్య పెళ్ళవగానే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొత్త పని మనిషి కుదిరినందుకు అనసూయకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. కొత్త పని మనిషి రాక కోసం ఎదురు చూస్తూ అనసూయ తన ఇంటి పనులు చేసుకోసాగింది. చెప్పిన ప్రకారమే 2 రోజుల తర్వాత కొత్త పని మనిషి వచ్చి ఇంటి పనులు ప్రారంభించింది. మొదటి రోజే ఆమె పని అనసూయకు నచ్చలేదు. అన్ని పనులు ఎంతో తొందరగా అయిందనిపించి టీ పెట్టిమని డిమాండ్ చేసింది. అసలే దాని పని నచ్చిన అనసూయ అది అలా అడగడంతో, నీకు ముందరే చెప్పాను, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నీకు టీ ఇస్తానని, అయినా ఇప్పుడు అయ్యగారికి వంట చేస్తున్నాను, పొయ్యి ఖాళీగా లేదు అని చెప్పింది. దాంతో కొత్త పని మనిషి ఎంతో విసిరిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో, చూసారండి దీని పొగరు, తినడానికి సరిగ్గా తిండి ఉండదు గాని పొగర్లకేం లోటు లేదు, దీంతో అసలు పని ఎలా అండి చేయించుకోవటం అంటూ భర్త గోపాలరావుతో అంది. ఏముంది, ఏరుకోరు తెచ్చుకున్నావుగా, అనుభవించు కొంచెం వ్యంగ్యంగా అన్నాడు. కొత్త పని మనిషి సాయంత్రం కావాలని లేటుగా వచ్చింది. అయితే ఆమెను ఏమీ అనలేదు అనసూయ. పనమ్మాయి పనిచేస్తుందన్న మాటే గాని మధ్య మధ్యలో ఏదో గొనుక్కుంటోంది. అది అనసూయకు సుతరాము ఇష్టం లేదు. అదే విషయాన్ని రాత్రి తన భర్త గోపాలరావుతో అంది. అసలు ఈ పని మనిషి ఏమీ బాగా చేయడం లేదండి, చక్కా మన పాత పని మనిషి మరలా వస్తే ఎంత బాగుంటుందో కదండి అంటూ గోపాలరావు ముఖంలోకి చూసింది. ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోయాడు గోపాలరావు. ఒక విధంగా ఇదే మంచిది, ముందు ముందు అనసూయ అయినదానికి కానిదానికి అనవసరంగా పని మనుషుల మీద నోరు పారేసుకోదు అనుకున్నాడు మనసులో. అయితే అనసూయ, మన పాత పని మనిషి వస్తే మరలా పనిలోకి దాన్ని రాణిస్తావా అని అమాయకంగా అడిగాడు. భలే వారండి, అంత నమ్మకంగా పనిచేసేదాన్ని ఎలా వదులుకుంటాననుకున్నారు అంటూ సమాధానం ఇచ్చింది. అయితే నీకో శుభవార్తోయ్, ఈరోజు సాయంకాలం మన పాత పని మనిషి మా ఆఫీస్ దగ్గర కనబడింది. వాళ్ళ అన్నయ్య తిరిగి ఇంటికొచ్చేసాట కనుక ఇంకేమీ ఇబ్బంది లేదని, అమ్మగారు ఒప్పుకుంటే యథాప్రకారం రేపటి నుండి వస్తానని చెప్పమంది అన్నాడు. సరే, మీరేమన్నారు అని అడిగింది అనసూయ. ఏమంటాను, అమ్మగారు వేరొక పని మనిషిని కుదురు చేసుకుంది అన్నాను. అయినా అమ్మగారిని ఒకసారి కలవమని చెప్పాను. ఏవైనా తప్పు చేశానంటావా నవ్వుతూ అన్నాడు అనసూయతో. మర్నాడు ఉదయం అతను లేచేసరికి వంటింట్లో పాత పని మనిషి గిన్నెలు తోముతూ కనిపించి అతన్ని ఆశ్చర్యపరిచింది. అంతకన్నా ఆశ్చర్య విషయం ఏమిటంటే, అంతకు ముందేమీ జరగనట్టు అనసూయ పాత పని మనిషి ఎంతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అమ్మో, ఈ ఆడవాళ్లను అర్థం చేసుకోవటం బ్రహ్మతరమే కాలేదు, మానవ మాతృని నేనంతా అనుకున్నాడు. అలా ఆశ్చర్యంలో మునిగి ఉన్న గోపాలరావు, ఏమండి కాఫీ అని అనసూయ పిలిచేసరికి మరలా ఈ లోకంలోకి వచ్చాడు. అనసూయ అందించిన వేడివేడి కాఫీని పరధ్యానంలో తాగడంతో అతని నాలిక చురుక్కుమంది. ఏమైతేనే పాత పని మనిషి తిరిగొచ్చి తమ ఇంటి ఖర్చు పెరగకుండా కాపాడినందుకు ఆమెకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాఫీ రుచిని ఆహ్వాదిస్తూ ఆనందంగా ఆ రోజు పేపర్ని చదవసాగాడు గోపాలరావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.